ఇరాన్ పై భీకర దాడులకు అమెరికా రెడీ అవుతోంది. తన బ్రహ్మాస్త్రాన్ని బయటకు తీయడానికి నిర్ణయం తీసుకున్నట్లుగా తెలుస్తోంది. డార్క్ ఈగిల్ హై పవర్ సోనిక్ క్షిపణిని ఇరాన్ సరిహద్దులకు తరలించాలని భావిస్తోంది. ఈ ఆయుధాన్ని మోహరించడానికి సైన్యం నుంచి ఇప్పటికే అధికారిక అనుమతులు కోరినట్లుగా తెలుస్తోంది. ప్రపంచంలోని అత్యంత వేగవంతమైన ఆయుధాల్లో ఒకటిగా డార్క్ ఈగిల్ కు పేరు ఉంది. దీనిని లాంగ్ రేంజ్ హైపర్సోనిక్ వెపన్ అని పిలుస్తారు. ధ్వని వేగం కంటే దీని వేగం 5 రెట్లు ఎక్కువ. ఇది 1725 మైళ్ల దూరంలోని లక్ష్యాలను కూడా అత్యంత ఖచ్చితత్వంతో ఛేదించగలదు. అంటే అమెరికా తన సురక్షిత స్థావరాల నుంచి ఇరాన్ లోపల ఉన్న బాలిస్టిక్ క్షిపణి కేంద్రాలను నేలమట్టం చేయగలదు. డార్క్ ఈగిల్ సాధారణ బాలిస్టిక్ క్షిపణిలా కాకుండా గాలిలో విన్యాసాలు చేయగలదు. దీనివల్ల శత్రు దేశాల వాయు రక్షణ వ్యవస్థలు దీనిని గుర్తించడం, అడ్డుకోవడం దాదాపు అసాధ్యం. ఒక్కో క్షిపణి తయారీకి లాక్హీడ్ మార్టిన్ సంస్థ సుమారు $15 మిలియన్ వెచ్చిస్తోంది. ప్రస్తుతానికి అమెరికా వద్ద కేవలం 8 క్షిపణులు మాత్రమే అందుబాటులో ఉండడం దీని విశిష్టతను తెలియజేస్తోంది.